ఇరాన్పై ఏ క్షణమైనా అమెరికా దాడి చేయొచ్చనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అమెరికా ఇప్పటికే సన్నాహాలు చేస్తోందనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్లో ఆందోళనలతో ఆ దేశం అంతా కూడా రగిలిపోతున్న పరిస్థితి, ప్రజలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇప్పటికే 10,000 మందిని అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. చాలా మంది నిరసనకారులు చనిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో కీలకమైన వార్త సార్, ఇరాన్ ఇప్పటికే కిల్లర్ స్విచ్ ను ప్రయోగించింది అని చెప్పేసి. ఏంటి సార్ ఈ కిల్లర్ స్విచ్? కిల్లర్ స్విచ్ అంటే ఏమీ లేదు, మీకు ఇంటర్నెట్ కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ చేయడము. అంటే ఈ నిరసనలు వాస్తవంగా 2 వారాల క్రితము ఎకనామిక్ ఇష్యూస్ పైన నిరసనలు మొదలయ్యాయి. అంటే ఆర్థిక పరమైన అంశాలు, అంటే మీకు ఇరాన్ కరెన్సీ భారీగా పతనం, $1 1.4 మిలియన్ రియాల్స్, అంటే 14 లక్షల రియాల్స్కి పడిపోవడము, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 72% పెరగడము, మీకు ఇన్ఫ్లేషన్ మోర్ దెన్ 50% పెరగడము. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు ఆర్థికపరమైన అంశాలపైన. వాస్తవంగా అప్పుడు ప్రభుత్వం కూడా కాస్త సానుభూతిగానే స్పందించింది, న్యాయమే వారి ఆగ్రహం, కానీ ఇది విదేశీ కుట్ర మనపైన, మన శత్రువులు మనపైన ప్రయోగిస్తున్న కుట్ర వల్ల ఈ రకమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, మేము చర్చిస్తాం నిరసనకారులతో మొదలుపెట్టారు. అంటే అమెరికా ఆంక్షల వల్ల ఈ ఎకనామిక్ క్రైసిస్ ఏర్పడింది, అర్థం చేసుకోండి అని. ఆ తర్వాత కూడా ఈ నిరసనలు పెరిగాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ కిల్లర్ స్విచ్ ప్రయోగిస్తారంటారు. కిల్లర్ స్విచ్ అంటే కంప్లీట్ కమ్యూనికేషన్ బ్లాక్అవుట్. అంటే మీకు ఈవెన్ బ్యాంకుల పని కూడా ఎఫెక్ట్ అయింది. అంత స్థాయిలో ఇంటర్నల్గా, అంటే ఇరాన్ నుంచి బయటికి సమాచారం పోదు, బయట నుంచి ఇరాన్ లోపలికి సమాచారం రాదు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఏమవుతుంది అంటే మీకు మనం చూసాం, ఈజిప్ట్, తునిషియా లాంటి దేశాల్లో కూడా అరబ్ స్ప్రింగ్ అని జరిగింది. మీకు ఫేస్బుక్లో మెసేజెస్ షేర్ చేసుకుంటూ పెద్ద ఎత్తున జనం రోడ్ల మీదకి వచ్చారు. అఫ్కోర్స్ ఆ ఈజిప్షియన్ అరబ్ స్ప్రింగ్ కొత్త ప్రజాస్వామిక వ్యవస్థల్ని క్రియేట్ చేయలేకపోయింది, కానీ బాగా నిర్బంధం ఉన్నటువంటి సమాజాల్లో ప్రజలు సోషల్ మీడియా ద్వారా ఆర్గనైజ్ కావడం అనేది ఈజిప్ట్, తునిషియా, అరబ్ స్ప్రింగ్లో చూసాం. ఆ తర్వాత ఇటీవల నేపాల్లో చూసాం జెన్జీ ప్రొటెస్ట్లు, బంగ్లాదేశ్లో చూసాం, శ్రీలంకలో అరగాలియా ప్రొటెస్ట్లు చూసాం. అంటే ప్రజలు అనార్గనైజ్డ్గా ఉండే ప్రజానీకం సోషల్ మీడియా సాయంతో ఆర్గనైజ్ అవుతూ ఉంటారు. సో దీన్ని నివారించడం కొరకు ఈ ఇంటర్నెట్ కంప్లీట్ బ్లాక్అవుట్, మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ నార్మల్గా ఉండే దాంట్లో 2% ఉంది ఇప్పుడు ఇరాన్లో. అంటే దాదాపు ఎసెన్షియల్ కమ్యూనికేషన్ కూడా అసాధ్యమైనటువంటి పరిస్థితి. దానివల్ల ఏంటంటే ప్రజలు ఒకరి నుంచి ఇంకొకరికి సమాచారం చేరవేసుకుంటూ అనార్గనైజ్డ్గా ఉండే ప్రజా నిరసనలు సోషల్ మీడియా సాయంతో ఆర్గనైజ్ కాకుండా ఆపుతారు. రెండవది ఏంటి అంటే మీకు ఈ ప్రొటెస్ట్లు ఎప్పుడైనా ఏమవుతాయి, సోషల్ మీడియా ఇంటర్నెట్ ఉంటే పెద్ద ఎత్తున వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు నిరసనకారులు. ఇది ఇతరులను ప్రోత్సహిస్తూ ఉంటుంది, మీరు కూడా ఈ నిరసనలో జాయిన్ కమ్మండి. మూడవది ప్రభుత్వ నిర్బంధాన్ని కూడా ప్రపంచానికి తెలిసి వస్తుంది. సో మీకు అనేక సందర్భాల్లో కంప్లీట్ బ్లాక్అవుట్ ఉన్న సమయంలో కూడా మీకు బయట నుంచి మీడియాను ఎలో చేయకుండా ఆపిన సమయంలో కూడా ఈ సోషల్ మీడియా సాయంతో వీటిని పోస్ట్ చేస్తుంటారు. మీకు వెనిజులాన్ మధురో పైన దాడి కూడా ఫస్ట్ మనకు సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. అంటే ప్రజలు అపార్ట్మెంట్ల బాల్కనీల నుంచి కూడా ఈ విజువల్స్ తీసి పోస్ట్ చేశారు. సో అందువల్ల ఇరాన్లో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఉక్కుపాదం అవుతుంది కనుక ఆ నిర్బంధం, ఇప్పుడు 100ల సంఖ్యలో చనిపోయారు, 1000ల సంఖ్యలో అరెస్ట్ అయ్యారు. ఈ నిర్బంధాన్ని కూడా సోషల్ మీడియాలో క్యాప్చర్ చేసి బయటి ప్రపంచానికి తెలియజేస్తారు, విత్ ఇన్ ద ఇరానియన్ సొసైటీ కూడా తెలియజేస్తారు. ఈ నిర్బంధాన్ని చూసి ప్రజలు మరింతగా రగిలిపోయే ప్రమాదం ఉంటుంది ఇరాన్ ప్రభుత్వానికి. అలాగే అంతర్జాతీయ సమాజం కూడా ఈ నిర్బంధాన్ని ఖండించే అవకాశం ఉంటుంది. అందువల్ల కూడా ఇరాన్లో ప్రభుత్వం చేస్తున్న నిర్బంధం బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఇది ఉద్దేశం.
నాలుగవది ఏంటంటే బయటి శక్తులు ఆల్రెడీ ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు, మీరు నిరసనకారులకు మేము మద్దతుగా ఉంటాం, నిరసనకారులపై కాల్పులు గనక జరిపితే లాక్డౌన్ లోడెడ్ రెడీ టు గో అంటున్నారు. ఇరానియన్ క్రౌన్ ప్రిన్స్ అంటే ఇరాన్ మాజీ రాజకుమారుడు నేను త్వరలో మిమ్మల్ని కలుస్తానని పిలిపించాడు. ఈవెన్ మీరు ఎలో చేయకపోతే బయటికి రానియకపోతే మీ విండోస్ తీసి కిటికీలకెళ్ళి అరవండి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిలిపించాడు. ఇరాన్లోని సిటీ సెంటర్లను అక్యుపై చేయమని పిలిపించాడు. ఇవన్నీ కూడా ఇరాన్ ప్రజలకు ఎలా తెలుస్తుంది? సో బయట నుంచి మాకు మద్దతు వస్తుంది అనేది తెలవాలంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి. సో ఇంటర్నెట్ యాక్సెస్ కట్ చేయడం ద్వారా ఈ బయట నుంచి లోపల ఉన్న నిరసనకారులకు మద్దతు వస్తుందన్న విషయం వీళ్ళకి తెలియకూడదు. తెలిస్తే ఇంకా రెచ్చిపోతారని ఇరాన్ ప్రభుత్వ అనుమానం. సో దీని లక్ష్యంతో కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ చేయడం. ఐదవది ఏంటంటే సెక్యూరిటీ ఆపరేటర్స్ కూడా. ఇప్పుడు ఇంటర్నెట్ మీకు ఆ మధ్య ఇరాన్ పైన ఆపరేషన్ జరిపినప్పుడు కూడా, ఇరాన్ న్యూక్లియర్ సైట్ అటాక్ చేసినప్పుడు కూడా ఖమేనీ బంకర్లలో దాక్కుని ఉన్నాడు, ఇంటర్నెట్ కూడా వాడతలేరని. ఎందుకంటే ఇవాళ ఇంటర్నెట్ మొబైల్ ఉంటే నువ్వు ఎక్కడున్నా కూడా గుర్తించవచ్చు. సో అందువల్ల మీకు ఇంటర్నెట్ ఈవెన్ ఇప్పుడు అమెరికా టార్గెట్ చేయాలన్నా, ఇజ్రాయెల్ టార్గెట్ చేయాలన్నా ఇంటర్నెట్ అవైలబుల్ యాక్సెసిబుల్ ఉంటే యూ కెన్ ఈజీలీ బి ఐడెంటిఫై. సో అందువల్ల శత్రు దేశాలకు తాము ఇరానియన్ టార్గెట్స్ ఐడెంటిఫై కాకుండా ఉండటానికి కూడా ఈ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ చేస్తారు. సో ఇలా మీకు కిల్లర్ స్విచ్ అంటే కంప్లీట్గా కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ చేయడం. అంటే బయట నుంచి ఇరాన్లోకి, ఇరాన్ నుంచి బయటికి ఏ రకమైన సమాచారం కూడా ప్రసారం కాదు. ఎవరైనా మనిషి వెళ్ళి చెబితే తప్ప, మనిషి లోపలికి చెప్తే తప్ప, దాన్ని కిల్లర్ స్విచ్ అంటారు. అయితే ఈ కిల్లర్ స్విచ్ ప్రయోగించేది ఎందుకంటే నిరసనలను ఆపటానికి, తమ నిర్బంధము మరింతగా పెంచటానికి. కానీ ఈ సమాజంలో ఈవెన్ మౌత్ టు మౌత్ అంటారు, అంటే ఒకరి నుంచి ఒకరికి సమాచారం చేరుతుంది. ఎప్పుడైతే వాస్తవంగా సమాచారము రైట్ ఇన్ఫర్మేషన్ బయటికి రాదో వదంతులు వ్యాపిస్తాయి కూడా. ఇప్పుడు ఇద్దరు చనిపోయారనుకోండి నిరసనకారులు, నీకు సోషల్ మీడియా ఇంటర్నెట్ ఉంటే ఇద్దరే చనిపోయినట్లు సమాజానికి తెలుస్తుంది. అది ఇప్పుడు ఇద్దరు చనిపోయినా వదంతులు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ బ్లాక్అవుట్ అవుతుందో 200 మంది చనిపోయారని కూడా ప్రజలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక్కసారి నిరసనలు మొదలయ్యాక డిక్టేటర్స్, అన్డెమోక్రటిక్ రూలర్స్ కమ్యూనికేషన్ బ్లాక్అవుట్తో ఆ నిరసనలు ఆపగలమని అనుకుంటారు. కానీ చాలా దేశాల్లో అనుభవాలు అంత సులభం కాదు. ఈవెన్ కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ చేసినా కూడా ప్రజల్లో ఉండేటువంటి ఆగ్రహం బయటికి వస్తూనే ఉంటుంది. అందుకే ఇంత కిల్లర్ స్విచ్ ప్రయోగించినా కూడా ఇరాన్లో నిరసనలు ఆగడం లేదు కదా. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో క్యూబా ప్రెసిడెంట్ అవుతారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు సార్. ట్రూత్ సోషల్లో సౌండ్స్ గుడ్ టు మీ అంటూ ఒక పోస్ట్కు రీపోస్ట్ కూడా చేసిన పరిస్థితి. ఏంటి సార్ నెక్స్ట్ టార్గెట్ క్యూబా అయినా? నెక్స్ట్ టార్గెట్ క్యూబా అని ఆల్రెడీ చెప్పేశాడు కదా మీకు. క్యూబా నెక్స్ట్ అని కాదు, కొలంబియా కావచ్చు, క్యూబా కావచ్చు, మెక్సికో, ఇలా అన్ని దేశాలు, డెన్మార్క్లకు కూడా హెచ్చరికలు జారీ చేశాడు. సో క్యూబాకైతే ట్రంప్ ఓపెన్గానే చెప్పాడు కదా, మీరు తొందరగా నాతో డీల్ కుదుర్చుకోండి, లేకపోతే ఇట్ విల్ బి టూ లేట్ అని. అంటే అమెరికాకు లొంగిపోండి, మాకు క్యూబాను అప్పచెప్పుకోండి, మేమేమి ఇంటర్ఫేర్ కాము, గ్రీన్లాండ్ మాకు ఇచ్చేయండి, లేకపోతే మేము మిలిటరీ చర్య తీసుకుంటాం, మీరు చెప్పినట్టు వినకపోతే మేము అంతు చూస్తామని ఇప్పుడు కొలంబియాకు కూడా హెచ్చరించాడు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సో ఇందులో మార్కో రూబియో ఏంటంటే ఇతను క్యూబన్ ఆరిజిన్, ఫారెన్ సెక్రటరీ, ఫారెన్ మినిస్టర్ అంటారు, మన దగ్గర ఫారెన్ మినిస్టర్ అంటారు, అమెరికాలో సెక్రటరీ అంటారు. ఇతను క్యూబన్ ఇమ్మిగ్రెంట్, అంటే అమెరికాకు వలస వచ్చిన క్యూబన్ కుటుంబంలో పుట్టాడు. సో హిస్ పేరెంట్స్ ఆర్ క్యూబన్ ఇమ్మిగ్రెంట్స్ వారు. అందువల్ల తనకి క్యూబన్ ఆరిజిన్. ఇప్పుడు మీకు మన ఇండియన్ ఆరిజిన్ అమెరికన్స్ అంటాం కదా, సో అలా ఇది క్యూబన్ ఆరిజిన్ అమెరికన్, అందువల్ల క్యూబా ప్రెసిడెంట్ అని చెప్పడం అన్నట్టు. సో మీకు అందువల్ల అతను క్యూబా ప్రెసిడెంట్ అవుతాడని చెప్పడం ద్వారా అమెరికా మేము ఆక్రమించుకుంటామని ఇండైరెక్ట్గా చెప్పడమే. ఇప్పుడు వెనిజులాలో మేమే ప్రభుత్వాన్ని రన్ చేస్తామని చెప్పాడు కదా, సో ఇప్పుడు ఇక్కడ కూడా మేమే క్యూబాలో కూడా ప్రభుత్వాన్ని రన్ చేస్తాం
అని బహిరంగంగా హెచ్చరిస్తున్నాడు. వాస్తవంగా ఆ ట్వీట్ ఎవడో ఏదో సోషల్ మీడియాలో ఎలాంటి అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ కావాలని ఆశిస్తున్నాం కాదు, అయ్యారనే. మార్కో రూబియో క్యూబా ప్రెసిడెంట్ అయ్యాడు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక మిస్ఇన్ఫర్మేషన్, అది ఒక తప్పుడు సమాచారాన్ని కావాలని ఒక వదంతులు వ్యాపించడానికి చేసిన పని. దానికి దేశ ప్రెసిడెంట్ ట్వీట్ చేసి సౌండ్స్ గుడ్ టు మీ అంటే ఇతర దేశాల అధినేతల్ని కూడా మా అమెరికన్లు తీసుకొచ్చి పెడతామని. రేపు ఇండియాకు మీకు తులసి గబార్డో లేకుంటే వివేక్ రామస్వామో లేదంటే ఉషా వ్యాన్స్ను మేము ప్రైమ్ మినిస్టర్ చేయాలి అని ఎవరైనా అన్నారనుకోండి, సౌండ్స్ గుడ్ టు మీ అని ట్రంప్ అంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం? ఉషా వ్యాన్స్ తెలుగు అమ్మాయి కావచ్చు, బట్ విల్ వి ఎలవ్ ఇట్? ఉషా వ్యాన్స్ అవర్ సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా ఈ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే సౌండ్స్ గుడ్ టు మీ అనడనుకో ఒప్పుకుంటామా? అసలు అర్థం ఉండాలిగా లాజిక్ ఏమైనా. మా తులసి గబార్డ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఈ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే సౌండ్స్ గుడ్ టు మీ అనడనుకో. మా వివేక్ రామస్వామి విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ సౌండ్స్ గుడ్ టు మీ అనడనుకో. మా ఉషా వ్యాన్స్ కృష్ణా జిల్లా అమ్మాయే కదా, సో ఉషా ఈజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే సౌండ్స్ గుడ్ టు మీ అని ట్రంప్ అంటే ఊరుకుంటామా? సో ఒక దేశానికి సంబంధించిన అధినేత మా విదేశాంగ మంత్రి అవుతారు. మీకు వెనుజులాలో కూడా అయితే ఇది ఈ ట్వీట్ మరి వారు వ్యంగ్యంగా కూడా అనుండొచ్చు, ఎందుకంటే వెనుజులాను అధ్యక్షుడు మదురోను క్యాప్చర్ చేసుకున్నాక ట్రంప్ చేసిన ప్రకటన ఏంటి అంటే వీ విల్ రన్ ద కంట్రీ, మేమే వెనుజులాను నడిపిస్తామన్నాడు. ఎలా నడిపిస్తామంటే మార్కో రూబియోను అలాగే డిఫెన్స్ మినిస్టర్ చూపెట్టి వీళ్ళు డీల్ రన్ చేస్తారు అన్నాడు. మార్కో రూబియో వెనుజులాను రన్ చేస్తాను అన్నాడు కనుక క్యూబా ప్రెసిడెంట్ మార్కో రూబియో అని ఎవడోడు వ్యంగ్యంగా కూడా అని ఉండాలి. మనది ఏదన్నా ట్రంప్కు వ్యంగ్యమైన సౌండ్స్ గుడ్ టు హిమ్ కదా. సో ఇట్స్ అబ్సల్యూట్ మీకు ఆధునిక ప్రపంచానికి ప్రాతిపదిక సావర్నిటీ అంటే సార్వభౌమాధికారం అంటారు. మీకు టెరిటోరియల్ ఇంటెగ్రిటీ ప్రాదేశిక సమగ్రత, ఈ రెండు యునైటెడ్ నేషన్స్ సిస్టమ్కు ఇంటర్నేషనల్ లాకు రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్కు ప్రాతిపదిక. అంటే సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ ఆ రెండింటిని నేను వయలేట్ చేస్తానంటే ఇట్స్ ద లా ఆఫ్ ద జంగల్. ఇట్స్ నాట్ ది యుఎన్ చార్టర్ లేదు, ఇంటర్నేషనల్ లా లేదు, ఇట్ ఈస్ సింప్లీ లా ఆఫ్ ద జంగల్. ఇది ఎక్కడికి వెళ్తుంది? మన భారతీయులుగా మనం అనుకోవచ్చు, మన లేదు కదా, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే కదా, ట్రంప్ ఎవరిని ఇక్కడ మన ప్రధానమంత్రి అనలేదు కదా అని. ఇవాళ నిన్న వెనుజులా, ఇవాళ క్యూబా, కొలంబియా, రేపు హూనోస్ కాశ్మీర్ ప్రైమ్ మినిస్టర్ అసీం మునీర్ అన్నాడు అనుకోండి, అన్నంట ట్రంప్. దానికి అందుకు ప్రపంచంలో ఎక్కడో జరిగింది కదా, మాకు సంబంధము లేదు అని అనుకుంటే ఇక్కడ దాకా వచ్చింది. మీకు చిన్నప్పుడే భీముణ్ణి విషమిచ్చి నదిలో తోసేసే కౌరవుల్ని ఆ రోజే ధృతరాష్ట్రుడు వారించి ఉంటే కురుక్షేత్ర సంగ్రామమే జరిగేది కాదు. కానీ అలా వారించలేదు కదా, అలా వారించకపోవడంతో ఇక్కడ దాకా వచ్చింది కదా. సో అందువల్ల ఇప్పుడు కూడా ఒక తప్పును సరైన సమయంలో మనం తప్పని ప్రశ్నించకపోతే అదే ఏకమేకై మొత్తం ప్రపంచాన్ని మింగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి, ప్రపంచం అర్థం చేసుకోవాలి. నా దాకా రావడం లేదు కదా అంటే నీ దాకా రావాల్సిన అవసరం లేదు. ఆ మొదలే ఆ విషబీజాలు నాటబడినప్పుడే వాటిని తుంచి వేస్తే ఇక్కడ దాకా రాదు. అందువల్ల ఒక్కసారి ఒక దేశము మరో దేశాన్ని నేను ఆక్రమించేసుకుంటాను, మావాడు ప్రెసిడెంట్ అవుతాడు అంటే విల్ వి యాక్సెప్ట్ ఇట్? అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చైనా అంటే మనం ఒప్పుకుంటున్నామా? దుమ్ము దులుపడం లేదా? సో అందువల్ల కాశ్మీర్ మాదే అని పాకిస్తాన్ అంటే మనం ఊరుకుంటున్నామా? దుమ్ము దులపడం లేదా? అందువల్ల ఎప్పుడైనా ఒక దేశాన్ని మరో దేశం మాదే, మా ఫారిన్ మినిస్టర్ ఆ దేశాధినేత అవుతాం, సౌండ్స్ గుడ్ టు మీ అంటే అది ఎలా అంగీకరించాలి? వేలాది మంది సూసైడ్ బాంబర్లు భారత్లోకి చొరబడి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ మాట్లాడినట్టుగా ఉన్న ఒక ఆడియో వైరల్ అవుతోంది సార్. ఒకసారి ఆడియో ప్లే చేయండి. मसूद अजहर ऑडियो मौजूद है जो रात के 3 बजे उठ के सिर्फ अल्लाह से शहादत मांगते हैं। ना ये कहते हैं कि कर्जे उतर जाएं, ना ये कहते हैं कि बीवी मिल जाए, ना ये कहते हैं मकान मिल जाए, ना ये कहते हैं दुकान मिल जाए, ना ये कहते हैं बच्चे फरमा बरदार बन जाए, ना ये कहते हैं यूरोप का वीजा मिल जाए, ना ये कहते हैं अमेरिका का वीजा मिल जाए,
ना ये अल्लाह से गाड़ी मांगते हैं, ना नए तर्ज का मोटरसाइकिल मांगते हैं, ना अल्लाह ताला से आईफोन मांगते हैं। ये अल्लाह से कहते हैं अल्लाह शहादत दे दे, हमारे अमीर के दिल में डाल दे, मुझे पहले नंबर पे कर दे, मुझे आगे कर दे। तरह तरह की सिफारिशें कराते हैं, मुझे खत लिख लिख के धमकियां देते हैं कि हमें जल्दी भेज दो वरना ये हो जाएगा वरना वो हो जाएगा। मुझे अल्लाह का वास्ता दे के कहते हैं हमें जल्दी आगे भेज दो, हमें जल्दी आगे भेज दो। मुझे रसूल के वास्ते दे के कहते हैं हमें जल्दी आगे भेज दो। मुझे मदीना शरीफ की दुआएं दे के कहते हैं। అంటే ఇటువంటి పరిస్థితుల్లో మసూద్ అజర్ చాలా చెప్తూ ఉన్నారు, వేల మంది ఆత్మాహుతి దళాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి. భారత్ ఏం చేయాలి అంటే ఒకటి, ఈ ఆడియో స్టిల్ ఇండియన్ ఏజెన్సీస్ ఏమీ ఆథెంటిక్గా వెరిఫై చేయలేదు. వాడు అన్నాడా లేదా మనకు తెలియదు. అయితే ఆడియో మసూద్ అజర్ది అవునో కాదో తెలియదు, కానీ ఆ భాష చూసినా ఆ రెచ్చగొట్టే తీరు చూసినా మసూద్ అజర్ అయితే అలా మాట్లాడతారని ఖచ్చితంగా చెప్పాలి. అఫ్ కోర్స్ ఈ ఆడియోలో ఉన్నది అతని వాయిసా కాదో మనకు తెలియదు. నార్మల్గా అయితే ఇది మనం ప్లే చేయకూడదు, కానీ ఎందుకు ప్లే చేయాల్సి వస్తుందంటే మనకు భారతదేశానికి ఏ రకమైన ప్రమాదాన్ని పొరుగునున్న పాకిస్తాన్ తెచ్చిపెడుతోంది, ఏ రకంగా ఈ తీవ్రవాద శక్తులు మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి, మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేది అర్థం కావడానికి ఈ ఆడియో ప్లే చేయాల్సి వచ్చింది. సో నార్మల్గా అయితే నేను చేయను, ఎందుకంటే ద డేంజర్స్ ఆఫ్ టెర్రరిజం పట్ల సమాజం కొన్ని సందర్భాల్లో మనము అప్రమత్తంగా ఉండకపోతే చాలా తీవ్రమైన ముప్పు వస్తుంది. ఎందుకంటే ఈ సూసైడ్ బాంబర్స్ అనే కాన్సెప్ట్ వచ్చాక ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు కంట్రోల్ అయిపోయింది. ఎల్కే అద్వానీ అన్న మాటలు ఇవి నేనన్న మాటలు కావు. సో ఆ మాట మనం అంటే మీరు అసమర్థులు అనే మళ్ళీ మొదలు పెడతారు. ఎందుకంటే ప్రమాదం ఏంటంటే వాడు అంటున్నది ఏంటి, మసూద్ అజర్ దేవుణ్ణి వీళ్ళు ఏమీ కోరుకోరు, మోటార్ సైకిల్ కావాలనో, మాకు ఐఫోన్ కావాలనో, అమెరికాకో యూరోప్కో వీసా కావాలనో, మాకు ఇల్లు కావాలనో కోరుకోరు, మమ్మల్ని తొందరగా షహీద్ చేయండి అని కోరుకుంటారు అని. సో అందువల్ల ఈ ప్రిపేరింగ్ సూసైడ్ బాంబర్స్, ఈ ఫినామినా ఇది ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. ఇప్పుడు మన దేశంలో జరిగిన అనేక దాడుల్లో ఈ సూసైడ్ బాంబర్స్ అటాక్ కనబడుతుంది. మనకు అర్థం కావాల్సింది ఈ మసూద్ అజర్ హిస్టరీ కూడా. మీకు 2016లో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పైన దాడికి మూల సూత్రధారి, 2019లో పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్లను పట్టణ పెట్టుకున్న దాడికి కూడా మూల సూత్రధారి, ఆపరేషన్ సింధూర్లో బహల్పూర్లోని మసూద్ అజర్ నాయకత్వంలోని జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ను మన ఇండియా అటాక్ చేసింది. అటాక్ చేసినప్పుడు మీకు ఈ మసూద్ అజర్ ఫ్యామిలీలో 10 మంది చనిపోయారు. ఇది మనం చెప్పడం కాదు, మసూద్ అజరే ఒప్పుకున్నాడు, నా కుటుంబంలోనే 10 మంది పోయారు అని. ఆ సొంత సిస్టర్స్, బావలు, వాళ్ళ మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు కూడా ఈ దాడిలో అంతమయ్యారు. ఇప్పుడు మసూద్ అజర్ ఎలాగో తప్పించుకున్నాడు. ఇటీవల మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశాడు, మధురౌను కిడ్నాప్ చేశాక. చూడండి, అమెరికా మధురౌను కిడ్నాప్ చేసింది, మనం కూడా శత్రుదేశం పైన టార్గెటెడ్ అటాక్ చేసి మసూద్ అజర్ను, హఫీజ్ సయీద్ లాంటి తీవ్రవాదుల్ని మనము ఎందుకు క్యాప్చర్ చేయకూడదు, ఇలాంటి సైతాన్లను అని వాడాడు పదం అసదుద్దీన్ ఓవైసీ. మసూద్ అజర్ పేరు చెప్పి అన్నాడు, మసూద్ అజర్ లాంటి సైతాన్లను ఎందుకని మోడీ ప్రభుత్వం కూడా అటాక్ చేసి క్యాప్చర్ చేయకూడదు అని. ఎందుకంటే మసూద్ అజర్ ఏంటి, మీకు కందహార్కు అప్పుడు ఇండియన్ విమానాన్ని హైజాక్ చేస్తే అందులో ప్రయాణికుల్ని కాపాడడం కొరకు హైజాకర్లతో చర్చ జరిగాయి. మన ఇప్పుడు ప్రజెంట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్న అజిత్ దోవలే ఆ చర్చల్లో కీలక పాత్ర పోషించారు. అందుకు ఆ చర్చల ఫలితంగా మన అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో ఫారిన్ మినిస్టర్గా ఉన్న జస్వంత్ సింగ్ స్వయాన ఇండియన్ జైల్లో ఉన్న మసూద్ అజర్ను తీసుకొని వెళ్ళి అప్పచెప్పించాడు. సో దాని పర్యవసనం ఏంటి అంటే వందలాది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు పుల్వామాలో చనిపోయారు. మీకు పఠాన్ కోట్లో దాడి రకరకాల తీవ్రవాద దాడులకు వాడు కారణమయ్యాడు. అఫ్కోర్స్ వాజ్పేయి ప్రభుత్వం చేసింది తప్ప ఉప్ప అని మనం ఇప్పుడేం సమీక్షించడం లేదు. ఆ రోజు ప్యాసింజర్ల రక్షణ కొరకు అప్పటి ప్రభుత్వం విత్ ఆల్ విజ్డమ్ అది సరైన చర్య అని భావించింది. దాన్ని మనం
ఖండించే పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే దట్ వాజ్ ద డిసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం తీవ్రవాదాన్ని పెంచడానికి చేయదు కదా, దానికి అంతమంది ప్యాసింజర్ల ప్రాణాలు ముఖ్యమని ఆరు ప్రభుత్వం భావించింది. సో వీడిని అప్పచెప్పింది. కానీ అప్పచెప్పిన తర్వాత ఎలా ప్రమాదకరంగా మారాడో చూద్దాం. చూసాం ఇప్పుడు బహల్పూర్లో టెర్రరిస్ట్ హెడ్క్వార్టర్స్ పైన మనం దాడి చేశాక అప్పుడు అక్కడ ఉండడం లేదు అని పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాడు, జైష్ ఈ మహమ్మద్ హెడ్క్వార్టర్స్కి చాలా దూరంగా అని అంటున్నారు. సో ఇప్పటికీ కూడా వేల మంది బాంబర్లను తయారు చేస్తున్నాం. ఇది ఈ క్లెయిమ్ ఎంతవరకు నిజమని మనం చెప్పలేము. ఎందుకంటే అంత సీన్ ఉంటే మామూలుగా ఉండదు కదా పరిస్థితి. అంటే తన వారిని ఉత్తేజపరచడం కొరకు అంటే ఆపరేషన్ సింధూర్లో 9 టెర్రరిస్ట్ బేసెస్ ఇండియా ధ్వంసం చేసింది. 1 కాదు 2 కాదు 9 బేసులు ధ్వంసం చేసింది. అందులో జైష్ ఈ మహమ్మద్ హెడ్క్వార్టర్ బహల్పూర్ నుంచి మొదలుకొని లష్కర్ ఈ తోయిబా హెడ్క్వార్టర్స్, హఫీజ్ సయీద్ హెడ్క్వార్టర్స్ వరకు కూడా ధ్వంసం చేశాం. ధ్వంసం చేశాక పాకిస్తాన్కు క్లియర్గా కమ్యూనికేషన్ ఇచ్చాం, మేము టెర్రరిస్ట్ స్థావరాలని అటాక్ చేశాం, మాకు దీన్ని 2 దేశాల మధ్య మిలిటరీ కాన్ఫ్రంటేషన్గా ఎస్కలేట్ చేసే ఆలోచన మాకు లేదు అని కూడా చెప్పాం. అయినా కూడా పాకిస్తాన్ వినకుండా మన పైన దాడికి ఉపక్రమించినప్పుడు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అయ్యి మన నూర్ఖాన్ సర్గోదా లాంటి ఎయిర్ బేస్లపై కూడా బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించాం. సో అందువల్ల మీకు టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేశాక జరిగిన పరిణామాలు ఏంటంటే సాక్షాత్తు మసూద్ అజర్ కుటుంబంలోనే 10 మంది అంతమయ్యాక ఆ పాకిస్తాన్ తీవ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుంటాయి. సహజంగానే తమ నాయకుడైన మసూద్ అజర్ ఫ్యామిలీనే కాపాడుకోలేకపోతే ఇంకెవరిని కాపాడుకోగలం? పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్కు సమీపంలో ఉన్న సర్గోదా నూర్ఖాన్ ఎయిర్ బేస్లనే కాపాడుకోలేకపోయామే. నూర్ఖాన్ ఎయిర్ బేస్ అయితే అసీముని లాంటి వాళ్ళు దిగే ఎయిర్ బేస్ కదా, మరి మనము ఎలా అనే భయం వాళ్ళలో కలిగి ఉంటుంటుంది ఆపరేషన్ సింధూర్ ప్రభావంతో. దాన్ని కూడా అంటే ఒక డిమారలైజ్ అయి ఉంటారు కదా టెర్రరిస్టులు, మిలిటెంట్లు, ఈ ఉన్మాదులందరూ. సో వారిని తిరిగి వాళ్ళలో మొరాల్ పెంచడానికి కూడా ఇలాంటి పిచ్చి ప్రేలాపాలు చేసి ఉండొచ్చు. బట్ ఒకటి మాత్రం నిజం, ఈ ప్రమాదాన్ని మనము 1000 మందా 100 మందా 10ల సంఖ్యలా మనం చెప్పలేం. కానీ సూసైడ్ బాంబర్స్, పాక్ స్పాన్సర్ సూసైడ్ బాంబర్స్ సర్టన్లీ ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ థ్రెట్. ఎందుకంటే వారు దేశంలోకి చొరబడి కీలకమైనటువంటి జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి వచ్చి ఈ దుర్మార్గాలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు ఢిల్లీ పేలుళ్ళలో కూడా మీకు ఒక డాక్టర్ వాడు సూసైడ్ బాంబర్గా మారినాకనే ఈ పరిణామాలు ఏర్పడ్డాయి. మీకు ముంబైలో జరిగిన తీవ్రవాద దాడుల్లో కూడా వాళ్ళంతా సూసైడ్ బాంబర్సే, అంటే ఆత్మాహుతి దళాలే వాళ్ళు. సో అందువల్ల ఈ ఆత్మాహుతి దళాలు అనే ఫినామినా చాలా ప్రమాదకరం. సో దాన్ని ఖచ్చితంగా భారతదేశం ఎలా న్యూట్రలైజ్ చేయాలనేది సర్వశక్తులు వడ్డాల్సిందే. సాంబా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి అనుమానిత డ్రోన్లను భారత సైన్యం గమనించింది సార్. ఏంటి సార్ ఈ పాకిస్తాన్ అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ కవింపు చర్యగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంటుందా? భారత్ ఎలా అప్రమత్తం అవ్వాలి? అంటే ఈ డ్రోన్ మూమెంట్ ఎందుకు జరిగిందంటే నిన్న జరిగింది ఏంటంటే ఇండియన్ ఎస్టాబ్లిష్మెంట్ గుర్తించిన మాట నిజం. అంటే ఈ మధ్య డ్రోన్ వార్ఫేర్ పెరిగింది. మీకు అన్ఐడెంటిఫైడ్ డ్రోన్స్ సర్వేలెన్స్ కొరకు వార్ కొరకు వాడతారు. మన ఇటీవల ఇండియా పాక్ ఘర్షణలో చాలా క్లియర్గా డ్రోన్ల ప్రాధాన్యత, ఆ మోడర్న్ మిలిటరీ వార్ఫేర్లో డ్రోన్లు చాలా కీలక భూమిక పోషిస్తున్నాయి. డ్రోన్లకు అందుకే డ్రోన్ టెక్నాలజీ పైన నియంత్రణలు ఉండాలని ఎందుకంటారంటే డ్రోన్లు సివిలియన్ పర్పజెస్కు వాడచ్చు, అలాగే మిలిటరీ పర్పజెస్కు వాడచ్చు, ఇలాగే ఈ సబటాజ్ కూడా వాడే ప్రమాదం ఉంటుంది. ఈవెన్ అమెరికాపై కూడా ఈ డ్రోన్లు తిరగడం, అమెరికాలోని ఎయిర్పోర్ట్ల పైన ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అయితే అది సివిలియన్స్ వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ గా డ్రోన్లు ఎగరేస్తున్నారా లేకుంటే ఎవరైనా శత్రు సర్వేలెన్స్ అని అమెరికాలో కూడా చర్చ జరిగింది. ఈ హాట్ బెలూన్స్ ఇలాంటి డ్రోన్లు. అందువల్ల డ్రోన్ అనేది ఇది డ్యూయల్ ఎడ్జ్డ్ వెపన్. మీకు నేను అమెరికాలో చూశాను, డల్లాస్లో డ్రోన్ల ద్వారా మీకు ఫుడ్ డెలివరీ కూడా, అంటే మన స్విగ్గీ జొమాటోలకు కూడా
డ్రోన్ల ద్వారా డెలివరీ అవుతాయి. మీకు ఫ్లడ్స్ అప్పుడు చూసాం, డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ డెలివరీ చేయడము. సో ఒక అద్భుతమైన టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, అట్లా ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ఇది పంజాబ్ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఈ దుర్మార్గానికి డ్రోన్లను వాడుతున్నారు. ఇప్పుడు మీకు పంజాబ్లో అయితే మత్తు పదార్థాలు బార్డర్ అటువైపు నుంచి డ్రోన్ల సాయంతో డ్రాప్ చేస్తూ ఉంటారు. మీకు డ్రోన్ల సాయంతో డ్రగ్స్ను ఇక్కడున్న స్మగ్లర్స్కు డ్రాప్ చేస్తూ ఉంటారు ఈ బార్డర్ ఏరియాస్లో. చాలా సులభం, ఎందుకంటే సరిహద్దు అటువైపు ఉండి డ్రోన్ ద్వారా ఇటువైపు జారవిడవచ్చు. సో ఆయుధాలు కూడా ఇప్పుడు లాస్ట్ వీక్ అనుకున్న కపుల్ ఆఫ్ వీక్స్ ముందు కాశ్మీర్లోని ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆర్మ్స్ కూడా ఆయుధాలను కూడా డ్రోన్ డ్రాప్ చేసిందని. సో ఏం చేస్తారంటే ఆయుధాలు పట్టుకొని దేశంలోకి చొరబడడం అంత సులభం కాదు, ఎందుకంటే మన బార్డర్ సర్వేలెన్స్ గణనీయంగా పెరిగింది కనుక. సో ఈ బార్డర్లో ఉన్నటువంటి విలేజెస్ అంటే బార్డర్ మొత్తము పకడ్బందీగా ఉండదు కనుక, ఎక్కడో ఒక చోట పోరస్గా ఉంటుంది కనుక అక్కడ నుంచి ఏం చేస్తారంటే ఈ తీవ్రవాదుల్ని లోపలికి పంపిస్తారు. పంపించేటప్పుడు ఏమవుతుంది, బార్డర్లో ఎట్లుంటుందంటే ఈ విలేజ్ నుంచి ఆ విలేజ్కి, ఇప్పుడంటే ఇండియా పాక్ల మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి, కానీ ఉద్రిక్తత లేనప్పుడు బార్డర్కు అటు ఇటు ప్రజల మధ్య సంబంధాలు కూడా ఉంటాయి. ఇంటర్నేషనల్ బార్డర్లో కూడా మీకు ఇండియా చైనా బార్డర్ కానీ, ఇండియా పాక్ బార్డర్ కానీ, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ కానీ. సో మీకు అక్కడి నుంచి ఇటు నుంచి అటు ఇటు నా పీస్ టైము సరిహద్దుల్లో సంబంధాలు బాగుంటాయి. ఇది రొటీన్ యాక్టివిటీ, పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి అటు ఇటు. ఎందుకంటే ప్రజల ఎథ్నిసిటీ కామన్గానే ఉంటుంది. కేవలము సరిహద్దు దేశాలు మారినంత మాత్రాన ఇటు అటు డిఫరెంట్ పీపుల్ ఏం కాదు కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ చొరబాటుదారులను సాధారణ ప్రజల్లాగానే అటు ఇటు వస్తుంటారు. వచ్చాక వాడు లోపలికి వచ్చాక మనకు ఆయుధాలు కావాలి కనుక ఈ డ్రోన్ల సాయంతో ఆయుధాలను డ్రాప్ చేస్తారు. సో అందువల్ల దీనికి ఇప్పుడు ఈ డ్రోన్లు నిన్న గుర్తించిన డ్రోన్లు మరి ఎందుకు వచ్చాయి, ఆయుధాలు డ్రాప్ చేయడానికి వచ్చాయా, లేదు ఏదైనా సర్వేలెన్స్కి వచ్చాయా, లేదు మన ఇండియన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రిపేర్నెస్ ఎంత, మనం ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నాము అని టెస్ట్ చేయడానికి వచ్చాయో తెలియదు. ఎందుకంటే మీకు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ అక్యుపైడ్ కాశ్మీర్లోని హిలీ టెరెన్లో ఫారెస్ట్ ఏరియాల్లో చాలా ఈవెన్ రడార్లు కూడా గుర్తుపట్టలేని ప్లేసెస్లో పాక్ ఇంటెలిజెన్స్ ISI పాక్ ఆర్మీ టెర్రరిస్ట్ క్యాంపులు నిర్వహిస్తున్నాయని కూడా వార్తలు వచ్చాయి. మసూద్ అజర్ లాంటి డైరెక్ట్ టెర్రరిస్ట్ కూడా ఈ POKలోనే ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. సో ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎనీ మిస్అడ్వెంచర్ పాకిస్తాన్ నుంచి ఉండవచ్చు. మనం చూసాం పహల్గామ్ జరుగుతుందని అనుకున్నామా, జరిగింది కదా. తర్వాత మనకు ఢిల్లీ పేలుళ్ళు జరిగాయి. సో అందువల్ల ఢిల్లీ పేలుళ్ళు అయ్యాక కూడా ఆపరేషన్ సింధూర్ ఏం కంటిన్యూ కాలేదు. ప్రభుత్వం అంతకుముందు చెప్పింది ఈసారి తీవ్రవాద దాడి జరిగితే మళ్ళీ పర్మిషన్లు ఏమి ఉండవు, ఆటోమేటిక్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవుతుంది అన్నారు. ఢిల్లీ పేలుళ్ళు జరిగాయి, పాకిస్తాన్ కనెక్షన్ బయటపడింది. కానీ ఇంతవరకు పాకిస్తాన్ పేరు చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడలేదు, డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడలేదు, ఫారిన్ మినిస్టర్ మాట్లాడలేదు, హోమ్ మినిస్టర్ మాట్లాడతలేరు. ఎక్కడా పాకిస్తాన్ బ్యాషింగ్ లేదు మీకు గమనిస్తే. ఎందుకంటే మరి పాకిస్తాన్ అటాక్ చేస్తే ఆపరేషన్ సింధూర్ ఎందుకు కంటిన్యూ కావడానికి క్వశ్చన్స్ వస్తాయి. సో అందువల్ల భారతదేశ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత అప్రమత్తంగా ఉందని టెస్ట్ చేయడానికి కూడా ఇలాంటి డ్రోన్లను ప్రయోగించే అవకాశం ఉంది. అందుకే ఇండియన్ గవర్నమెంట్ వెంటనే రంగంలోకి దిగి లోకల్ పోలీసు, ఆర్మీ పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడన్నా చొరబాటుదారులు ఉన్నారా, ఆయుధాల మూటలు కనుక విడిచారా, లేదా ఇది కేవలము ఒక ఆటన, సో మన సంసిద్ధతను పరీక్షించడానికి ఒక ఎత్తుగడన, కారణాలు ఏదైనా అవకాశాలు తీసుకోవద్దు కనుక బార్డర్ ఏరియాలని జల్లెడ పెడుతున్నారు మన సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్. సో పాకిస్తాన్ పొరుగున ఒక శత్రు దేశం ఉన్నప్పుడు ఎప్పుడైతే జరుగుతుందో చెప్పలేం కదా. ప్రస్తుత కాలంలో ఫోన్ వాడని, ఇంటర్నెట్ వాడని వాళ్ళు చాలా అరుదుగా ఉంటూ ఉంటారు కదా సార్. భారత జాతీయ భద్రతకు సంబంధించిన కీలక పోస్టులో ఉన్న కీలకమైన సూచనలు ఇచ్చే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తాను ఫోను, ఇంటర్నెట్ వాడను అని చెప్పారు సార్. ఒకసారి రైట్. ये पता नहीं आपको ये कहां से सूचना मिली है, लेकिन ये बात सही है कि मैं इंटरनेट का प्रयोग नहीं करता, फोन का भी प्रयोग नहीं करता, सिवाय
कोई पारिवारिक बातें हो या कोई बहुत पर्सनल बातें हो, लेकिन थोड़ा बहुत तो करना पड़ता ही है। मुझे बहुत बाहर के देशों से इससे बात करनी पड़ती है, तो वो तो होता ही है। काम चल जाता है। और भी कई साधन होते हैं कम्युनिकेशन के, वही साधन नहीं है जो लोगों को पता है। कई ऐसे साधन भी जुटाने पड़ते हैं जो लोगों को न मालूम। ये पता नहीं आपको ये कहाँ से सूचना मिली है। అజిత్ దోవల్ అంటూ ఉన్న తన ఫోను ఇంటర్నెట్ వాడను కమ్యూనికేషన్ కి చాలా మార్గాలు ఉన్నాయి అని చెప్పేసి ఏంటి సార్ అన్నమాట? అంటే కామన్ మ్యాన్ కి తెలియని మార్గాలు ఉన్నాయన్నప్పుడు నాకెలా తెలుస్తాయి? అజిత్ దోవల్ చెప్పేది నేను వాడను ఫోన్ ఇంటర్నెట్ చాలా రేర్గా, ఏదో విదేశాలతో మాట్లాడటానికో ఫ్యామిలీతో మాట్లాడటానికో రేర్గా, కొన్నిసార్లు తప్పదేమో, కానీ నేను జనరల్గా మొబైల్ ఫోన్ వాడను, ఇంటర్నెట్ వాడను అని అంటూ ప్రజలకు సామాన్య ప్రజలకు తెలియని కమ్యూనికేషన్ పద్ధతులు ఉంటాయి కదా అన్నాడు. సో అది నాకెలా తెలుసు? నేను కామన్ మ్యానే కదా. మీరు ఆ క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చెప్పలేను అజిత్ దోవల్ ఏది వాడతాడని. ఒకవేళ తెలిసినా దేశభక్తియుత పౌరుడిగా చెప్పను, ఎందుకంటే ఆయన కొన్ని కారణాల రీత్యా, భద్రతా రీత్యా వాడడం లేదు. అది మనం తెలిసి వాటిని చర్చించకూడదు, మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు, నాకు తెలియదు కూడా. సో నాకు తెలిసే అవకాశం కూడా లేదు, తెలిసినా చెప్పకూడదు బహిరంగంగా. ఇక సహజంగానే ఈ కాలంలో మొబైల్ ఫోన్ వాడడు, ఇంటర్నెట్ వాడడం అంటే ఆశ్చర్యం వేస్తుంది. బట్ ఈ అజిత్ దోవల్ ఆయన మామూలు వ్యక్తి కాదు కదా. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఆయన మీకు పాకిస్తాన్ లో కూడా కొన్నేళ్లు అండర్ కవర్ గా నడిపాడు. ఇది ఇంటెలిజెన్స్ ఆఫీసరు, కేరళ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ 1969లో అనుకుంటాను. సో ఇది కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారి, చాలా హైలీ ప్రొఫెషనల్లీ స్కిల్డ్ ఆఫీసరు. సో పాకిస్తాన్లో లాంటి శత్రు దేశంలో కూడా ఇంటెలిజెన్స్ ఆపరేషన్ జరిపాడంటే మామూలు వ్యక్తి కాదు కదా. అండర్ కవర్ నడిపాడు. ఇప్పుడు ఈ మధ్య సినిమాలు వస్తున్నాయి మనకు పాకిస్తాన్లో మన స్పైస్ పైన, మన గూఢచారుల పైన. సో అజిత్ దోవల్ ఇస్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్ కదా. సో ఆయన జీవితం అంతా కూడా ఈ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్లో, నేషనల్ సెక్యూరిటీలో, నేషనల్ ఇంటెలిజెన్స్లో పనిచేశాడు కనుక ఈజ్ ప్రైవీ టు సెవెరల్ థింగ్స్. మీకు నాకు తెలియంది, బయట ప్రపంచానికి తెలియని చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఆయన దగ్గర ఉంటుంది. సో అంతటి కీలకమైన వ్యక్తి. అతను ఎవరిని కలుస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, అతను ఏది కమ్యూనికేట్ చేస్తున్నాడు అనేది శత్రు దేశాల నిఘా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ శత్రు దేశాలు ఏంటి, మిత్ర దేశాలు కూడా ఉండొచ్చు. మీకు అమెరికా కూడా నిఘా పెడుతూ ఉంటుంది. మీకు అలా అప్పుడప్పుడు మనకు సమాచారం వస్తే చూడండి, ఎంబసీ వాళ్ళు అమెరికా ప్రభుత్వానికి పంపిన ఫైల్స్ డీక్లాసిఫై అయినప్పుడు బయటికి వస్తూ ఉంటుంది. సో ఈవెన్ మన శత్రు దేశాలే కాదు, మిత్ర దేశాల నిఘా కూడా ఉంటుంది. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్? శత్రు దేశాలు ఎందుకు ఉంటాయంటే మనం దెబ్బతీయడానికి, మిత్ర దేశాలు ఎందుకు ఉంటాయంటే మనం మిత్రులుగా ఉండి కూడా ఏమైనా చేస్తున్నామా అని. సో ఇంటెలిజెన్స్ స్పైయింగ్ అనేది పార్ట్ ఆఫ్. అందువల్ల అంతటి టాప్ మోస్ట్ నేషనల్ సెక్యూరిటీ అఫీషియల్ గనక తాను ఇంటర్నెట్ వాడడం ద్వారా ఇతరుల తన కదలికల్ని పసిగట్టడానికి ఉపయోగించే ప్రమాదం కూడా ఉంటుంది కదా. సో అందువల్ల నీకు హై సెక్యూరిటీలో ఉన్నవారు ఈ మొబైల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ దూరంగా ఉంటారు. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్, మీకు పేజర్లను ఇజ్రాయెల్ పేల్చింది చూసాం, మామూలు విషయం కాదు కదా. సో హిజ్బుల్లా వారు మొబైల్ ఫోన్లు వాడడం మానేశారు. మొసాద్ అని ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ ఆ మొబైల్ ఫోన్లలో ప్రమాదకరమైన స్విచ్లు పెట్టి పేల్చేస్తున్నారు. అంటే ఆ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే చోట్లకి ఎంటర్ అయ్యి వాళ్ళు మొబైల్ ఫోన్లను వాడితే వాటి లొకేషన్ పట్టుకుని హిజ్బుల్లా వాళ్ళని ఇజ్రాయెల్ పట్టుకుంటుంది. అందువల్ల తమ లొకేషన్ తెలియకుండా ఉండటానికి వారు ఏం చేశారంటే పేజర్లు వాడడం మొదలుపెట్టారు. సో ఆ పేజర్లను వాడడం, హిజ్బుల్లా వాళ్ళు పేజర్లు వాడుతున్నారని తెలిసిన తర్వాత ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాదే ఒక యూరోపియన్ కంట్రీలో పేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టింది, ఎవరికి తెలియకుండా. సాధారణ పేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లాగా యూరోపియన్ కంట్రీ నుంచి పేజర్లు ఆర్డర్ చేసినప్పుడు హిజ్బుల్లా ఏమనుకున్నది, సేఫ్ అనుకున్నది.
వాళ్ళు వ్యూహాత్మకంగా తమ కంపెనీలో తయారైన పేజర్లను హిజ్బుల్లాకు సప్లై అయ్యేలా చూశారు. చూడండి ఎంత హై ఇంటెలిజెన్స్ ఆపరేషను. సో కొన్ని వేల పేజర్లు హిజ్బుల్లా ఫైటర్స్కు ఇజ్రాయెల్ కంపెనీలో తయారు చేసిన పేజర్లు వెళ్ళిపోయాయి. దాంతో ఆ పేజర్లలో వీళ్ళు అమర్చినటువంటి రిమోట్ పరికరం ద్వారా ఏకకాలంలో ఆ పేజర్లను పేల్చేశారు. ఇది వాస్తవంగా హిజ్బుల్లా వాళ్ళు గుర్తించారు. కొద్దిగా పేల్చే ముందు గుర్తించి ఇది ఎందుకో బ్యాటరీ ఛార్జ్ వేడెక్కుతోంది అని చెప్పి వాళ్ళ ఫైటర్లకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు, మీరు పేజర్లను దగ్గర పెట్టుకోకండి, దూరంగా ఉంచండి అని. కానీ ఈలోగానే ఇజ్రాయిల్ ఇది తేల్సిపోతుంది హిజ్బుల్లాకు మనం చేసిన పని అని గుర్తించి వాళ్ళు తర్వాత పేల్చాలనుకున్నది ముందుగానే పేల్చేశారు. దాంతో పెద్ద సంఖ్యలో హిజ్బుల్లా ఫైటర్ చనిపోయారు. ఇది ఒక ఉదాహరణ. అలాగే మీకు యుక్రెయిన్ రష్యా లాంటి శక్తివంతమైన దేశం పైన చాలా రహస్య ఆపరేషన్ జరిపింది. మామూలు రహస్య ఆపరేషన్ కాదు. ఒక సాధారణ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో పెద్ద ఎత్తున డ్రోన్లను రహస్యంగా రష్యాలోకి రవాణా చేయించి రష్యా న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించగలిగే సామర్థ్యం ఉన్న బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్న దగ్గర దాకా ఈ వ్యాన్లు వెళ్ళి అక్కడ రిమోట్ ద్వారా ఉక్రెయిన్ బార్డర్ అవతల నుంచి వాటిని స్విచ్ నొక్కితే ఆ డ్రోన్లు పైకి లేసి ఆ వాహనాలు ఆ కార్గో వాహనాల నుంచి వెళ్ళి రష్యన్ బాంబర్లను ధ్వంసం చేసింది. అలా 30% ఆఫ్ రష్యన్ న్యూక్లియర్ బాంబర్ ఫ్లీట్ ధ్వంసమైంది ఉక్రెయిన్ ఆపరేషన్లో. సీక్రెట్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది దానికి ఇది ఒక ఉదాహరణ. మీకు ఎలా చేయగలిగారు ఆశ్చర్యమే. అది కొన్ని నెలల పాటు 18 months ఆపరేషన్. అది ఈవెన్ అమెరికాకు కూడా తెలియకుండా జరిపారు. అమెరికా ఇచ్చే ఆయుధాలు వాడలే, యూరోప్ ఇచ్చే ఆయుధాలు వాడలే. సో అదొక ఆపరేషన్. థర్డ్ ఆపరేషన్ మీకు నికోలాస్ మదురో ఆపరేషన్. ఇక్కడ కూడా మదురోను సిఐఏ కొన్ని నెలల పాటు వెంబడించి మదురో కదలికల్ని పసిగట్టి అటాక్ చేసింది. అందువల్ల మీకు ఆ మోడర్న్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్లో శత్రువులు ఎలా పనిచేస్తారంటానికి మీకు మూడు ఉదాహరణలు హిజ్బుల్లా అనుభవం చెప్పాను, రష్యా అనుభవం చెప్పాను, మీకు వెనుజులా అనుభవం చెప్పాను. ఇవన్నీ తెలిసిన ఇదంతా కొట్టిన పిండి అజిత్ దోవల్కు. అందువల్ల అజిత్ దోవల్ లాంటి వ్యక్తి ఆ జాగ్రత్త తీసుకోవడంలో ఆశ్చర్యం ఏంటి? సో ఆయన ఏమి మామూలు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కాదు కనుక డెఫినెట్గా జాతీయ భద్రత రీత్యా ఈ శత్రువులకు అందుబాటులోకి రాకుండా ఉండేందుకు వాళ్ళు ఇతని కమ్యూనికేషన్ను పసిగట్టకుండా ఉండడానికి ఎత్తుగడ కావచ్చు. అది ఇప్పుడు మీకు ఆ మధ్య పెగసస్ ఇష్యూ వచ్చింది. ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ ఇది మిలిటరీ సాఫ్ట్వేర్. అది ఏం చేస్తారంటే అది కనుక మన ఫోన్లోకి వెళ్ళిపోతే మన ఫోను ఎంటైర్ డేటా అది క్యాప్చర్ చేస్తుంది. మన ఈవెన్ కెమెరా కూడా క్యాప్చర్ చేస్తుంది. మనం ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నామని తెలిసిపోతుంది. రియల్ టైంలో చూడగలుగుతారు. సో అలాంటి సాఫ్ట్వేర్లకు కూడా ఇవాళ మిలిటరీ సాఫ్ట్వేర్లు వచ్చేసాయి. అంటే స్పై సాఫ్ట్వేర్లు వచ్చాయి. అంటే ఎంత మోడర్న్ టెక్నాలజీ చూడండి. సైబర్ అటాక్స్ వచ్చాయి. ఇప్పుడు అజిత్ దోవల్ సిస్టంలోకి ఎంటర్ అయి అందులో ఒక బగ్ను పెట్టి అజిత్ దోవల్ కంప్యూటర్ నుంచి సమాచారాన్ని కూడా లేపేయచ్చు. అందుకే మీకు అజిత్ దోవల్ కంప్యూటర్లో కూడా ఇంటర్నెట్ ఉండదని చెప్పేది. తన మొబైల్ కూడా ఇంటర్నెట్ ఉండదు అని. అంటే కంప్యూటర్ టు కంప్యూటర్ కనెక్ట్ అయి ఉంటే ఇంటర్నెట్ ద్వారా they can steal the data from Ajit Doval's computer. They can steal the data from Ajit Doval's mobile phone. ఒక్కసారి ఇంటర్నెట్ కనెక్ట్ అయితే అజిత్ దోవల్ మొబైల్ ఫోన్లో ఉన్న కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని కూడా శత్రువులు క్యాప్చర్ చేయొచ్చు. లేదా ఆ సమాచారంలోకి తప్పుడు సమాచారాన్ని కూడా చేర్చచ్చు. ఈ ప్రమాదాలు సైబర్ క్రైమ్, సైబర్ అటాక్లు శత్రువుల నుంచి కూడా జరుగుతున్నాయి. అందువల్ల ఫర్ ఆల్ సెక్యూరిటీ పర్పస్ ఈ మే బి డూయింగ్. ఇక అదర్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏమున్నాయో నాకు తెలియదు, తెలిసినా చెప్పలేను. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత మార్షల్ ఆర్ట్స్లో సాధించారు. పురాతన జపనీస్ కత్తి సాముకళ కెంజెట్సులో ఆయన అధికారికంగా ప్రవేశించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అఫీషియల్గా ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. దాదాపు 3 దశాబ్దాల క్రితం అందరి యువతలాగే 20 ఏళ్ల కుర్రాడు జీవితం విసిరే సవాళ్ళను ఎదుర్కొంటూ వాటి సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయత, ఏమవ్వాలో తెలియని అసహనం. ప్రపంచం ప్రశ్నల పుస్తకంలా కనిపిస్తుంది తప్ప ఎక్కడ చూసినా జవాబు జాడేలేదు. ఇది కేవలం ఆ 20 ఏళ్ల కుర్రాడి సమస్యే కాదు, అప్పటికి ఇప్పటికీ ఎంతో సతమతం అవుతున్న ఎందరో యువత సమస్య కూడా. ఇలా సతమతం అవుతూ
ఎటు వెళ్లాలో తెలియని సమయంలో మార్షల్ ఆర్ట్స్ అతనికి మార్గం అయ్యింది. మార్షల్ ఆర్ట్స్ అంటే చాలామంది అనుకున్నట్టు అవతల వాళ్ళని కొట్టడమో పడగొట్టడమో కాదు. మన అహాన్ని తొక్కిపెట్టి మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం, మన ఆవేశాన్ని అరచేతి అదుపులో ఉంచుకోవడం. ఒంటరితనం ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్పిస్తే శిక్షణ క్రమశిక్షణ నేర్పించింది కళ్యాణ్ కుమార్ను మన పవన్ కళ్యాణ్గా మార్చింది. సంవత్సరాలు గడిచాయి, కొత్త దారులు ఏర్పడ్డాయి. అలాగే తన సినీ ప్రయాణం మొదలైంది. తను నేర్చుకున్న కళకు శిక్షణ తోడయ్యేసరికి అది తెర మీద నిజంలాగే కనిపించింది. ఆ నిజానికి తన నిజాయితీ తోడయ్యే కోట్ల మంది గుండెల్ని గెలిచింది. ప్రయత్నంలో లోపం లేకపోవడంతో ఫలితానికి సంబంధం లేకుండా ఎంతో మంది అభిమానుల్ని ఆయన దగ్గరికి చేర్చింది. కరాటే, కిక్ బాక్సింగ్, ఎస్క్రిమా, ఇలా మార్షల్ ఆర్ట్ ఏదైనా అదే డిసిప్లిన్. వాటిని కూడా తన సినిమాల ద్వారానే జనాలకు దగ్గర చేశాడు. సినిమాల్లో చూపించే స్టంట్లు, ఫైట్లు జనరంజకంగా ఆకర్షణీయంగా ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ కళ్యాణ్ గారి సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆ యుద్ధ కళల్లో, ఆ ఫైట్స్లో, ఆ స్టంట్స్లో ఒక హానెస్టీ, ఒక నిజాయితీ, ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత కనిపించడంతో ఆ మార్షల్ ఆర్ట్స్ అనేవి జనాల్లోకి చాలా వేగంగా దూసుకెళ్ళాయి. అసలు మార్షల్ ఆర్ట్స్ ఫిలాసఫీ చెప్పేది ఒకటే, కంటిన్యూస్ లెర్నింగ్, నిరంతరం నేర్చుకోవడం. అందుకే ఇప్పటికీ ఓ స్టూడెంట్ల మార్షల్ ఆర్ట్స్లో తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తున్నారు. తన తపనకి సాధనకి మార్షల్ ఆర్ట్స్ని జనాల మధ్యలోకి తీసుకువెళ్లడంలో ఎన్నో ఏళ్లుగా తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా డిసెంబర్ 30, 2025న ఆయన అపూర్వమైన గౌరవాన్ని అందుకున్నారు. ఈ సత్కారానికి కారణమైన వారు భారతదేశంలో జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కి దారి చూపించిన ప్రముఖ గురువు ప్రొఫెసర్ డాక్టర్ సిద్దికీ మహమూదీ గారు. గోల్డెన్ డ్రాగన్ సంస్థ ద్వారా భారతదేశంలో జపాన్ బూడో పరంపర వ్యాప్తికి కృషి చేస్తూ కేవలం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మార్షల్ ఆర్ట్స్ గురువు ఆయన. We are pronouncing Pawan Kalyan as the first samurai of Andhra Pradesh and the tiger of martial arts. గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదుని అందిస్తూ ఆయన్ని ప్రకటించారు. As an honor for him, he is the first person in India being presented this. సోగో బూడో కాంట్రికే సంస్థ ద్వారా 5th డాన్ గౌరవాన్ని సోకే మురమత్సు సెన్సై నేతృత్వంలో టగేదా షింగన్ సమురాయ్ పరంపరలో పవన్ కళ్యాణ్ గారికి స్థానం కల్పించారు. ఇక్కడ టైగర్ అంటే హింస కాదు, హింసను అదుపులో ఉంచే బలం.
బలం అదుపులో ఉండాలని చెప్పడమే ఆ బిరుదు యొక్క అర్థం. కళ్యాణ్ గారికి తెలుసు ఈ గౌరవం తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయం మాత్రమేనని. ఈ గౌరవం, గుర్తింపు ఆయన బాధ్యతను మరింత పెంచాయని చెప్పక్కర్లేదు. తన నమ్మకం ఒక్కటే, ఓ దేశపు సంపద అంటే నదులు, ఖనిజాలు, అరణ్యాలు మాత్రమే కాదు, కళలతో, క్రమశిక్షణతో తయారయ్యే యువత. అటువంటి వారే వికసిత్ భారత నిర్మాణ రూపకర్తలు. దృఢమైన శరీరం, చురుగైన బుద్ధి, బలమైన వ్యక్తిత్వాల వైపు దేశ యువత నడిపించడమే తన లక్ష్యం. జై హింద్, జై భారత్. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఈ పవన్ కళ్యాణ్ సాధించిన ఈ అరుదైన ఘనత గురించి మీ కామెంట్. ఉమా దేతో గొజాయ్ మాస్ పవన్ కళ్యాణ్. ఉమా దేతో గొజాయ్ మాస్ పవన్ కళ్యాణ్ అని అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది జపనీస్ లాంగ్వేజ్. ఒమా దేతో అంటే కంగ్రాచులేషన్స్ జపనీస్ భాషలో. గొజాయ్ మాస్ అంటే రెస్పెక్ట్ఫుల్గా అని, అంటే సవినయంగా అభినందనలు చెప్తున్నాను అని మీనింగ్. సో ఒమా దేతో గొజాయ్ మాస్ అని అందరం అనాలి. సో ఒమా దేతో గొజాయ్ మాస్ పవన్ కళ్యాణ్ అని. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఎందుకు ఇన్స్పైరింగ్ అంటే మీకు ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ ఒక పని చేస్తే సమాజంపై దాని బలమైన ముద్ర ఉంటుంది, మంచైనా చెడైనా. ఇప్పుడు సినిమాలో నటులు, సినిమా సెలబ్రిటీస్ సమాజాన్ని, అందులో తెలుగు రాష్ట్రాలు, సౌత్ ఇండియాలో, భారతదేశంలో ట్రెమెండస్ ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టేవాళ్ళు. అంటే సినిమా హీరో పుస్తకం చదివితే జనమంతా పుస్తకాలు చదువుతారు. సినిమా హీరో హెయిర్ స్టైల్ ఒక రకంగా ఉంటే ప్రజలంతా, అభిమానులందరూ ఆ హెయిర్ స్టైల్ని అనుకరిస్తారు. సినిమా స్టార్, హీరోయిన్ ఒక రకమైన డ్రెస్సింగ్ స్టైల్ ఉంటే దాని ఫ్యాషన్ను అందరూ అనుకరిస్తారు. సో అలాంటి సెలబ్రిటీ చేజింగ్ అనే కల్చర్ ఇది మన దేశంలో చాలా ఎక్కువ. సో అలాంటి ఫిలిం సెలబ్రిటీ చేజింగ్ ఉన్న సమాజంలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ను సమాజంలో పాపులరైజ్ చేశారు. అంటే డెఫినెట్గా దాన్ని మనం అందరము అభినందించాలి. పవన్ కళ్యాణ్ ఒక సినిమా స్టారే కాదు, ఇది లీడర్ ఆఫ్ ద పీపుల్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. సో పవన్ కళ్యాణ్ ప్రభావం వల్ల యూత్ కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వైపుగా అట్రాక్ట్ అయ్యటానికి అవకాశం ఉంటుంది. రెండవది మార్షల్ ఆర్ట్స్ కరాటే, చిన్నప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు కరాటే నేర్చుకున్నాడని. నేను కూడా కరాటే నేర్చుకోవాలని ఇది చూస్తే అనిపిస్తుంది మనకు. సో మీకైనా నాకైనా ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో ఈ మార్షల్ ఆర్ట్స్కి ఉండే ప్రత్యేకత, ఎనీ స్పోర్ట్స్కి ఉండే ప్రత్యేకత, అందులో మార్షల్ ఆర్ట్స్కి ఉండే ప్రత్యేకత ఏంటంటే అకుంఠిత దీక్ష కావాలి, మామూలు విషయం కాదు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒక 2-3 సార్లు కరాటే షోలు ప్రారంభించడానికి వెళ్ళాను. తర్వాత కరాటే షో బాగలింగంపల్లిలో ఒక అతను కరాటే నేర్పుతుంటే దాని ఫైనల్ వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చే టైంలో నేను కూడా వెళ్ళి సర్టిఫికెట్ ఇచ్చాను. వాళ్ళ కరాటే ప్రదర్శన చూశాను. సో కరాటే పొజిషన్లో ఉండి సర్టిఫికెట్ ఇవ్వాలని ప్రయత్నం చేసి సక్సెస్ కాలే. సో నార్మల్గానే ఇచ్చాను. సో అందువల్ల ఈ మార్షల్ ఆర్ట్స్కు అకుంఠిత దీక్ష కావాలి, మామూలు పట్టుదల కాదది. సో ఇందులో మీరు కంటిన్యూస్ లెర్నింగ్, నిరంతరం నేర్చుకోవాలి. పెద్ద ఎత్తున చాలా దృఢమైన నిబద్ధత ఉంటే తప్ప సాధ్యం కాదు. అందువల్ల దీనివల్ల డిటర్మినేషన్ పెరుగుతుంది. స్వామి వివేకానంద అంటాడు, సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ సౌండ్ బాడీ అని. అంటే చాలామంది మైండ్కు బాడీకి ఉన్న యూనిజం, ఇప్పుడు మీకు యోగా కానీ మెడిటేషన్ కానీ ఇవి ఏం జరుగుతున్నాయంటే ద యూనిజం, అంటే బాడీకి మైండ్కు ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలుపుతోంది. అంటే ఆ సౌండ్ మైండ్ ఉంటేనే, సౌండ్ బాడీ ఉంటేనే సౌండ్ మైండ్ సాధ్యమని స్వామి వివేకానంద అన్నాడు. కండలు తిరిగిన యువత నాతో ఉంటే దేన్నైనా సాధిస్తానన్నారు. సో అందువల్ల ఖచ్చితంగా ఇది ఇన్స్పిరేషన్ టు ది యూత్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఇది యూత్ ఐకాన్. రాజకీయాల్లోనైనా సినిమాల్లోనైనా దాన్ని నిజ జీవితంలో కూడా ఇంటర్నలైజ్ అవుతుంది. ఇలాంటి అడ్వాంటేజ్ అంటే అందువల్ల మీరు చూడండి,
పవన్ కళ్యాణ్ మీరు పొలిటికల్ లైఫ్ స్టోరీ కూడా చూడండి. అందులో కోర్స్ ఆయనను విమర్శించేవారు, ఆయన మిత్రపక్షాల్ని ఎలా మార్చాడు అని విమర్శించవచ్చు. దట్ ఇస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. హాఫ్ గ్లాస్ హాఫ్ ఫుల్ లాగా అదొక హాఫ్ ఎంటీ హాఫ్ ఫుల్ అనే స్టోరీ. కానీ అదే సమయంలో ఆయన పట్టుదల కూడా మీకు కనబడుతుంది. ప్రజారాజ్యం వైఫల్యం, విఫల ప్రయోగం తర్వాత నిజంగా పవన్ కళ్యాణ్ చాలా డిమారలైజ్ కావాలి. ఎందుకంటే ఆయనే చెప్పాడు ప్రజారాజ్యం మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అని కూడా. ఆ తర్వాత జనసేన పెట్టి ఒక్క సీటు మాత్రమే గెలవగలిగారు. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. తర్వాత తాను పోటీ చేసిన భీమవరం గాజువాకలో అంతటి పవర్ స్టార్ కూడా ఓడిపోయాడు. సాధారణంగా సినిమాలో ఇంతటి అద్భుతమైన పాపులారిటీ, సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక ఓటమిని అంగీకరించలేరు. ప్రతి కళాకారునికి ఉండే స్వభావం ఏంటంటే ఆ ఓటమిని అంగీకరించడం మామూలు విషయం కాదు. కాస్త కళాకారులు ఎవరైనా మీలాంటి నాలాంటి జర్నలిజం కూడా కలే గనక అందరికీ కూడా ఒక స్వభావమే ఉంటుంది. అంత సులభంగా ఓటమిని అంగీకరించలేదు. అలాంటిది 2 సీట్లలో తానే ఓడిపోయాక కూడా పట్టుదలతో రాజకీయాల్లో కంటిన్యూ కావడము, రాజకీయాలను నడిపించడం చూశాం. తీవ్రమైన ప్రత్యర్థుల దాడిని ఎదుర్కొన్నాడు. బహుశా మీకు ఏ రాజకీయ నాయకుని పైన ఇంత తీవ్రమైన దాడి, మీరు ప్యాకేజ్ స్టార్ అని, అమ్ముడు పోయారని, ఆయన వ్యక్తిగత జీవితం పైన దాడి, ఆయన పెళ్ళిళ్ళ పైన దాడి, ఆయన వ్యక్తిగతంగా సినిమా తక్కువ, ఇంటర్వ్యూలు ఎక్కువ అని, ఆయన లైఫ్ స్టైల్ పైన దాడి, సో ఆయన ఇంటెగ్రిటీ పైన దాడి, నువ్వు అమ్ముడు పోయావని, అలాంటి దాడుల్ని కూడా ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఒక బలమైన పట్టుదలతో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న నరేటివ్ని జనంలోకి తీసుకెళ్లడంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కావడమే కాదు, గేమ్ చేంజర్ అయ్యాడు. సో అందువల్ల ఆ మార్షల్ ఆర్ట్స్లో బహుశా ఉన్న ప్రవేశము, ఇచ్చినటువంటి పట్టుదల, ఆ క్రమశిక్షణ, ఆ నైపుణ్యము బహుశా ఇంటర్నలైజ్ ఎంతో కొంత అవుతుంది జీవితంలో. రాజకీయాల్లో కూడా ఆ పట్టుదల కనిపించింది. దాని రిజల్టే 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు గెలుచుకోగలిగారు. అందువల్ల డెఫినెట్గా ఇట్ ఇస్ ఎన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. జపనీస్ మార్షల్ ఆర్ట్స్లో మన తెలుగు బిడ్డ ఈ స్థాయిలో విజయం సాధించడం ప్రతి తెలుగువాడికి గర్వకారణం.